హలో అండి అందరికీ. నా స్టైల్లో దొండకాయ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ఇక్కడ నేను సుమారు 170 గ్రామ్స్ వరకు దొండకాయలు తీసుకున్నాను. ఒకసారి దొండకాయలు బాగా కడిగి నేను చూపించే విధంగా కట్ చేసుకోండి 4 సైడ్స్. ఎలాగైతే మనం గుత్తొంకాయ కర్రీ కోసం కట్ చేసుకుంటామో సేమ్ అలాగే కట్ చేసుకోండి. దొండకాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, కొద్దిగా ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ వరకు మినపప్పు వేసి వేయించుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాలు, నువ్వులు వేసి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చాక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లోకి దొండకాయలు ఫ్రై చేయడానికి కావాల్సినంత నూనె తీసుకొని దొండకాయలు ఫ్రై చేయండి. మూత పెట్టి మగ్గించండి. మూత పెట్టడం వల్ల దొండకాయలు తొందరగా మగ్గుతాయి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా మనం మసాలాలు వేయించుకున్నాం కదా, ఆ మసాలాలు తీసుకొని మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి 1 బగారాకు, కొన్ని స్పైసెస్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 2 లేదా 3 మిర్చి వేసి వేయించుకోవాలి. అలాగే చిన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జింజర్ పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు టమాటా వేసి ఉడికించుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడికినాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ వరకు పసుపు, కారం, సాల్ట్ వేసి కలుపుకోవాలి. మసాలాలు మాడకుండా కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి. అలాగే 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి. మీకు గ్రేవీ సరిపడా వాటర్ తీసుకోండి. ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకొని ఇలా మసాలా కుక్ అవుతున్నప్పుడు దొండకాయలు వేసుకోవాలి. దొండకాయలు వేసుకొని 8 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 8 మినిట్స్ తర్వాత కర్రీ ఇలా ఉంటుందండి. అంతే అండి, దొండకాయ కర్రీ రెడీ.